జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులన్నీ కూడా ముందుకు వెళ్తూ వచ్చాయి. రాజకేశ్రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి, తర్వాత బాలాజీ అరెస్ట్ దగ్గర నుంచి, కీలకమైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ అరెస్ట్ల వరకు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గానే. విచారణ సంస్థల సొమ్ము ఎక్కడికి పోయింది, ఎవరు బాసు అని అడిగినా ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు సూపర్ బాస్ ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఈరోజు రేపు జగన్ గారిని అరెస్ట్ అని చెప్పిన దాదాపు ఒక వేడి పతాక స్థాయిలో నడిచింది. మధ్యలో ఎందుకో ఇక వీళ్ళు రోజు మాట్లాడుతుంటే వీటి గురించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కూడా బూమరంగ్ అవుతుందని భావించారేమో చంద్రబాబు గారు. ఆ కేసు గురించి మాట్లాడొద్దు అని మంత్రులకు చెప్పడం, తెలుగుదేశం పార్టీ నాయకులు దీని గురించి తక్కువ మాట్లాడుతూ ఉండడం, మధ్యలో మహానాడు వచ్చింది. సో మద్యం కేసులు అయితే కాసింత సైలెంట్ అయ్యాయి అనుకునే క్రమంలో ఇక మహానాడు ముగిసింది. ఈరోజు మహానాడు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ మద్యం కేసులు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి గారిని సెంట్రిక్గా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియా కొన్ని కథనాలను విజయసాయి రెడ్డి గారిని ఉదాహరించుకుంటూ కొన్ని కథనాలు రాసుకుంటూ పోతూ ఉన్నారు. ఏంటివవి? జూన్ 10వ తేదీలోపు జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కేసులు అరెస్టు చేస్తారు అని విజయసాయి రెడ్డి గారు తనను కాంటాక్ట్ చేస్తున్న, తనకు టచ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, లేదా విజయసాయి రెడ్డి గారితో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే చెప్పక్కర్లే, అంటే తన సన్నిహితులకు, మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు సన్నిహితులు అనే వాళ్ళని ఎవరైతే ఉంటారో, విజయసాయి రెడ్డి గారితో ఎవరో వైసీపీ వాళ్ళ టచ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెబుతూ ఉన్నారట. తాజాగా కూడా విజయసాయి రెడ్డి గారు ఎక్కడ విజయవాడలో 2 ప్రాంతాలకు వెళ్ళేసి వచ్చారట. ఆ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు కూడా, వైసీపీ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని అడిగారట, మద్యం కేసు ఏంటి, అప్డేట్ ఏంటి, జగన్ అరెస్ట్ చేస్తారా ఏంటి అని. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం విజయసాయి రెడ్డిని కాంటాక్ట్ చేస్తూ ఉంటే జూన్ 10 లోపు అయితే అరెస్టు చేస్తారు అనే సమాచారం నా దగ్గర ఉంది అని విజయసాయి రెడ్డి వాళ్ళకు చెబుతూ ఉన్నారట. సో ఆ సోర్సును బేస్ చేసుకొని టీడీపీ మీడియా కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. జూన్ 10 లోపు విజయసాయి రెడ్డి చెబుతూ ఉన్నారు అని. నిజమా అబద్ధమా అన్న సంగతి తెలియదు. బట్ విజయసాయి రెడ్డి గారి దగ్గర ఆ సమాచారం ఉందా, లేకుంటే తాను కూడా ఒక అంచనా తేవని చెబుతూ ఉన్నారా తెలియదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మద్యం కేసుకు సంబంధించి ఆ కీలకమైన అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇందులో ఎలాంటి బ్రేకింగ్లు ఉండబోతున్నాయి అన్నది సో వితిన్ డేస్లేండి, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. అటా ఇటా పాలకపక్షం ఏం చేయబోతూ ఉంది, జగన్ గారిని ఏ విధంగా టార్గెట్ చేయబోతూ ఉన్నారు, విజయసాయి రెడ్డి దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా, ఆ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఏమైనా చేరిందా, ప్రతి ప్రశ్నకు కొన్ని గంటల్లోనే సమాధానం దొరుకుతుందేమో, లేదన్నా వితిన్ షార్ట్ పీరియడ్లోనే సమాధానం దొరుకుతుందేమో చూడాలి.